టెస్ట్ క్రికెట్ ఈస్ బోర్న్ ఇన్ ఇంగ్లాండ్ అంటారు. పుట్టింది అక్కడేమో గానీ, దాంట్లో నిలబడడానికి, బతకడానికి ఇంగ్లాండ్ క్రికెట్ టీమ్ పడుతున్న అష్ట కష్టాలు చూస్తుంటే జాలేకి తప్పట్ల. ఇన్‌ఫాక్ట్ ఇప్పుడున్న ఆషియా సిరీస్ పోతే పోయింది గానీ, ఈ బాస్‌బాల్ టెక్నిక్ వల్ల వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో టాప్ 3 సంగతి దేవుడెరుగు గదా! టాప్ 6లో కూడా దిక్కులేదు ఈళ్ళకి. అది వీళ్ళ ఆట పరిస్థితి. మన షర్మిలక్క లాంగ్వేజ్‌లో చెప్పాలంటే టెస్ట్ మ్యాచ్ అంటే ఏంటి? టెస్ట్ చేయటం. ఈళ్ళు టెస్ట్ సంగతి దేవుడెరుగు. దీన్ని కూడా వన్ డే టీ20, టీ10 లాగా ఆడేస్తానంటే ఇంక టెస్ట్ మ్యాచ్‌లు ఆడుకుంటం ఎందుకు? పోయి అయ్యే ఆడుకోవచ్చు కదా! ఈ బాస్‌బాల్ టెక్నిక్ ఏదో ఈళ్ళేదో కొత్త కనిపెట్టినట్టు తెగ ఫీల్ అయిపోతున్నారు గానీ, ఇన్‌ఫాక్ట్ ఆస్ట్రేలియాకి చెందిన జస్టిన్ లాంగర్, మాథ్యూ హెయిడెన్, ఇండియాకి చెందిన వీరేంద్ర సెహ్వాగ్, వెస్టిండీస్‌కి చెందిన డెస్మండ్ హెయిన్స్, వాళ్ళ టీమ్‌మేట్లైన కెవిన్ పీటర్సన్, ఆండ్రూ ఫ్లింటాఫ్ వీళ్ళందరూ అగ్రెసివ్ బ్యాట్స్‌మెన్నే. బట్ దే నో ద టెంపర్‌మెంట్ సైడ్ ఆల్సో. టెస్ట్ మ్యాచ్‌లో 4.5 రన్ రేట్ మెయింటైన్ చేయడం అనేది ఆస్ట్రేలియా ప్లేయర్స్‌కి అసలు నథింగ్. ఇన్‌ఫాక్ట్ జస్టిన్ లాంగర్, మాథ్యూ హెయిడెన్ ఆడినప్పుడు ఇదొక పరిపాటికి అయిపోయింది. ఇఫ్ బాస్‌బాల్ ఈస్ ఆల్ అబౌట్ అగ్రెషన్, ఆస్ట్రేలియా ఆల్రెడీ దాన్ని మాస్టర్ చేసేసింది. సో ఇంగ్లాండ్ ఏదో కొత్త కనిపెట్టినట్టు దయచేసి మురిసిపోవద్దు. ప్రఖ్యాత బ్యాట్స్‌మెన్ అయిన సునీల్ గవాస్కర్ గారు ఒక స్టేట్మెంట్ చెప్పారు. ఇఫ్ యూ వాంట్ టు బి ఎ గుడ్ బ్యాట్స్‌మెన్ ఇన్ టెస్ట్ మ్యాచ్, యూ నీడ్ టు నో వేర్ ఈస్ యువర్ ఆఫ్ స్టంప్ అనేది. ఈ ప్రాతిపదికన మీరు ఇప్పుడు జరుగుతున్న ఆషియా సిరీస్‌లో ఓలీ పోప్, బెన్ డకెట్, జో రూట్ అవుట్ అయిన విధానం ఒకసారి చూడండి. వాళ్ళేదో స్లిప్ ఫీల్డర్స్‌ని టెస్ట్ చేయడానికి అవుట్ అయినట్లు ప్రతి ఇన్నింగ్స్‌లోనూ వాళ్ళు 4థ్ స్టంపో, 5థ్ స్టంప్ దగ్గర దొరికిపోతున్నారు. అండ్ సర్ప్రైజింగ్‌లీ జో రూట్ కూడానా అన్నది కొంచెం బాధాకరం. ఇక పోనీ ఎన్ని పక్కన పెడితే వాళ్ళ దేశానికే చెందిన ప్రఖ్యాత కామెంటేటర్ జెఫ్రీ బెకర్డ్ చెప్పినట్లు టెస్ట్ మ్యాచ్‌లో యూ నీడ్ టు నో వేర్ ఈస్ ది కారిడార్ ఆఫ్ అన్సర్టెనిటీ అనగా ఆఫ్ స్టంప్ కి కొంచెం పక్కకి వెళ్తున్న బాల్స్ ని అత్యంత జాగ్రత్తగా ఆడాలి. విచ్ మీన్స్ అంత మంచి టెక్నిక్ ఉండాలని. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఐ డోంట్ సీ ఎనీ ఆఫ్ దోస్ ఇంగ్లీష్ ప్లేయర్స్ హ్యావింగ్ దోస్ టెక్నిక్స్. ఇంగ్లీష్ టెస్ట్ క్రికెట్ ఎంత దీనస్థితికి చేరిపోయిందంటే గట్టిగా ఇలా 5 రోజులు ఒక టెస్ట్ మ్యాచ్ ఆడి ఎన్ని రోజులైందో. సో ఇంగ్లీష్ ప్లేయర్స్ టెస్ట్ మ్యాచ్ కి కొంచెం రెస్పెక్ట్ ఇవ్వండి. ప్లే విత్ అగ్రెషన్, ఎంటర్టైన్ యువర్ బామీ ఆర్మీ, నో డౌట్. బట్ అట్ ద సేమ్ టైం కొంచెం కంపోజర్ అంటే ఏంటో కూడా తెలుసుకోండి. లేదంటే మీ ఆట కట్టించడానికి ట్రావిస్ హెడ్ లాంటి ఒక్కడు చాలు సిగ్గు తీసేస్తాడు మీది.